వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. మిత్రులారా, ఒక క్యాలిక్యులేటర్ని గేమ్ టూల్గా ఎలా ఆడుకోవాలో తెలియజేసేటటువంటి ప్రయత్నమే ఈ క్యాలిక్యులేటర్ గేమ్స్. ఇందులో ఫన్ విత్ 5 సో చాలా బాగా అవాక్ అయ్యేటటువంటి అంశం ఇది. మీ ఫ్రెండ్స్ని ఎవరినైనా ఒక నెంబర్ వేసుకోండి క్యాలిక్యులేటర్ మీద. ఆ నెంబర్ నాకు చెప్పండి. వాళ్ళు ఏదో ఒక నెంబర్ రాసుకుంటారు. ఆ రాసుకున్న నెంబర్ని మనకు చెబుతారు. చెబుతున్నప్పుడు మనం ఏం చేయాలి? రాస్తున్నట్టు నటించాలి. వాళ్ళు చెప్పే నెంబర్ కాదు మనం రాసేది, కానీ వాళ్ళు ఏమనుకుంటారు? ఖచ్చితంగా ఈ నెంబరే రాసుకుంటున్నారు అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ నెంబర్ ఉంది 3 8 7 9 ఓకే 5 అన్నారు అనుకోండి. ఓకే అని మనం ఫోల్డ్ చేసి దగ్గర పెట్టేస్తాం. వాళ్ళు ఆ నెంబర్ చెప్తున్నప్పుడు మనం రాసుకుంటాం. వాళ్ళు ఏమనుకుంటారు? ఈ నెంబరే రాసుకున్నారు అనుకుంటారు. ఆల్రెడీ అక్కడ పెట్టేస్తాం. దాన్ని ఇంటూ 5 చేసుకోండి అంటాం. చేసుకుంటారు. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. వాళ్ళు పాపం కష్టపడి క్యాలిక్యులేటర్లో చేస్తే వాళ్ళకు వచ్చినటువంటి ఆన్సర్ ఇది 193975. చూడండి, ఇది ఫన్ విత్ 5. ఏ నెంబర్ అయినా మనం 5తో మల్టిప్లై చేయడానికి ఇదొక క్లూ ఉంది. చూద్దాం ఏమిటి ఆ క్లూ అంటే, సంథింగ్ ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ సంథింగ్ ఇంటూ 10/2 అనేది క్లూ. ఏమీలే, ఆ సంఖ్య చివర 0 పెట్టి, అంటే ఇది ఒక నెంబర్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక నెంబరు. దీన్ని మనం 5తో మల్టిప్లై చేయాలి. దీని పక్కన 0 పెట్టండి. ఆ పక్కన 0 ఉన్నా మన 0 మనం పెట్టాలి. ఎందుకని? ఇంటూ 10 చేయాలి కాబట్టి. ఇంటూ 10 చేస్తే ఒక 0 ఎక్స్ట్రా వస్తుంది అంతే. సేమ్ నెంబర్ పక్కన 0 వస్తుంది. 100తో చేస్తే 2 zeros వస్తాయి. అంతే కదా? వి నో ఇట్ వెల్. ఇప్పుడు దీన్ని 2తో డివైడ్ చేసుకుంటూ వెళ్ళడమే. 2 1 జా 2, 1 మిగులుతుంది. అప్పుడు 18 అవుతుంది. 2 9 జా 18. తర్వాత 7 ఉంటుంది. 2 3 జా 6, 1 మిగిలి 16 అవుతుంది. 2 8 జా 16. 3 ఉంటుంది. 2 1 జా 2, 1 మిగిలి 17 అవుతుంది. 2 8 జా 16, 1 మిగిలి 10 అవుతుంది. 2 5 జా 10. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఆ విధంగా వాళ్ళు నెంబర్ చెప్తున్నప్పుడే మనం అలా డివైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. కొద్దిగా ప్రాక్టీస్ చేయాలి. 2తోటే కాబట్టి మనం చాలా ఈజీగా చెప్పవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 156 101 578 ఇంటూ 5. స్లోగా చెప్తాను. ఇక్కడ 0 ఉంది, పెట్టుకోనక్కర్లేదు. యూ షుడ్ ఇమాజిన్ ఇన్ యువర్ మైండ్. మీరు మైండ్లో ఉంది అని అనుకోండి. ఇక్కడ 15 ఉంది. ఫస్ట్ 2 7 జా 14, 16 అవుతుంది. 2 8 16 పోయింది. 1 పోదు కదా, మనం భాగించలేము. అందుకని 0 పెట్టుకోవాలి. అప్పుడు 10 తీసుకుంటాం. 2 5 జా 10. మళ్ళీ 1 పోదు, 0 పెట్టుకుంటాం. అప్పుడు 15 తీసుకోవచ్చు. 2 7 జా 14. ఇప్పుడు 17 అవుతుంది. 2 8 జా 16, 1 మిగిలి 18 అవుతుంది. 2 9 జా 18. ఇక్కడ 0 ఉంటుంది లాస్ట్కి. ఆ 0 యాజ్ ఇట్ ఈజ్. రైట్. ఇప్పుడు తెలుగులో మరొకసారి చెప్తాను, జాగ్రత్తగా చూడండి. సింపుల్ 6 3 7 5 9 8 3 ఇంటూ 5. 2 3 6, 3 ఉంది. 2 1 2, 1 మిగిలి 17 అయింది. 2 8 16, 1 మిగిలి 15 అయింది.
2 ఏళ్ళు 14, 1 మిగిలి 19 అయింది, 2 9లు 18, 1 మిగిలి మళ్ళీ 18 అయింది. సో 2 9లు 18. ఇప్పుడు 3 ఉంది, 2 1ల 2, 1 మిగులుతుంది, పక్కన 0 ఉందని తెలుసు, 10 అవుతుంది, 2 5లు 10 అయిపోయింది. మీరు కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే ఎంత బాగా చేయొచ్చు అంటే చూడండి. ఇక్కడ గమ్మత్ ఏంటి, వాళ్ళు నంబరు చెబుతున్నప్పుడే మనం ఆన్సర్ రాస్తున్నాము. 9 అనగానే 4 వేయాలి, 9 కాదు రాయాల్సింది. తర్వాత 4 అన్నారు, 7 వేయాలి. తర్వాత 7 అన్నారు, 3 వేయాలి. ఎందుకని 2 3 6. తర్వాత 8 అన్నారు అంటే 9, 1 మిగిలింది కదా. తర్వాత 6 అన్నారు, 3, ఇంకేం మిగలేదు కాబట్టి. 7 అన్నారు, 3, 1 మిగిలి 11 అయింది, 2 5 10. ఇక్కడ 1 మిగిలి 0 ఉంటుంది, 2 5 10. సో దిస్ ఇస్ ద ఆన్సర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ అలాట్ వన్ అండ్ ఆల్. యూ నెవర్ ఫర్గెట్ టు షేర్ this video to your friends. Thank you.